హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఉసిరికాయలతో బెల్లం కలిపి ఉడకబెట్టి మురబ్బా తయారు చేశానండి. ఇగో వీడియోలో అదే చూడండి ఒకసారి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఉసిరికాయలు బెల్లం పాకంలో బాగా నాని ఉంటాయి కాబట్టి భలే రుచిగా ఉంటాయంటే నమ్మండి. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా భలే ఉంటాయండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. విటమిన్ సి ఎక్కువగా లభించే పండ్లల్లో ఉసిరి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందంటే నమ్మండి. అవునండోయ్, చెప్పటం మర్చిపోయాను. ఇది త్రిదోషహరిణుండోయ్. అందుకే చవనప్రాసుల్లోనూ త్రిఫల చూర్ణంలోనూ ఎక్కువగా ఆయుర్వేద వైద్యులు వాడుతుంటారు. ఆయుర్వేదంలో త్రిఫలం అసలు ఉసిరికాయ లేకుండా అసలు ఆయుర్వేదం మందులు ఉంటాయా? ఇప్పుడు మార్కెట్లో ఆమ్లా జ్యూస్ కూడా అందుబాటులో ఉందండోయ్. పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు దీన్ని ఎక్కువగా ఇష్టపడరు. కాబట్టి ఈ విధంగా నేను తయారు చేసిన విధంగా మురబ్బా తయారు చేసి 2-3 రోజులకు ఒకసారి ఒక పండు తినిపించండి. దీంట్లో నానిన పండుని చాలా ఇష్టంగా తింటారు. ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. అన్ని రకాల జబ్బులకు దివ్యమైన ఔషధం ఇది. ఉసిరి చెట్టు కాయల గురించి కార్తీక మాసంలో చూడాలి. దీని వైభవం చెప్పనలవి కాదంటే నమ్మండి. అదంతా మీకు తెలుసు అనుకోండి. మరి ఇప్పటికే చాలా చెప్పాను కదా. ఇంకా చెప్పాలంటే చాలా ఉందండి. ఉసిరికి సంబంధించి చాలా ఉంది. చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి ఇంతవరకు ఆపుతానండి. ఈ విధంగా తయారు చేసుకొని మీరు మీ పిల్లలు కూడా బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.